హాయ్. కోర్టు వరకు వెళ్లాల్సిన నిజాలు ఫైల్స్లో పడి నిద్రపోయాయి. పోలీసులు అడగాల్సిన ప్రశ్నలు భయంతో ఆగిపోయాయి. ఎందుకంటే ఈ కథలో సాధారణ నిందితులు లేరు. ప్రెసిడెంట్లతో భోజనం చేసిన వాళ్ళు ఉన్నారు, రాజకుమారులతో ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు, బిలియనీర్లతో దీవుల్లో గడిపిన వాళ్ళు ఉన్నారు. శక్తి కాపలాగా నిలిచినప్పుడు నేరం చీకట్లో నవ్వుతుందని చెప్తూ ఉంటారు. అలాంటి ఒక చీకటి గదిలో పుట్టిన పేరే జెఫ్రీ ఎప్స్టీన్. ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది ఒక వ్యవస్థ. ప్రైవేటు జెట్లు ఆకాశంలో ఎగిరిన కథ, సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవిలో చట్టం పనిచేయని రాత్రుల వ్యథ, పిల్లల నవ్వులు భయంగా మారిన గాథ. ఇంతకీ ప్రపంచాన్ని పాలించే పేర్లు ఒకే ఫైలులో ఎలా చిక్కుకున్నాయి? ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని ఎందుకు షేక్ చేస్తున్నాయి? అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? జెఫ్రీ ఎప్స్టీన్ రాజకీయ నాయకుడు కాదు, సెలబ్రిటీ కాదు, ఒక ప్రభుత్వ అధికారి కూడా కాదు. కానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల మధ్య తిరిగిన పేరు. న్యూయార్క్లో ఫైనాన్స్ ప్రపంచంలో తన ప్రయాణం మొదలుపెట్టిన ఎప్స్టీన్ అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ ప్రభావం ఉన్న వర్గంలోకి చేరాడు. ఆయన ఉద్యోగం ఏంటో ఎవరికి స్పష్టంగా అర్థం కాదు. కానీ ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం ప్రపంచాన్ని నడిపేవారు. ప్రైవేటు జెట్లు, బిలియనీర్ల ఇళ్ళు, రాజకీయ నేతల విందులు, రాజకుటుంబాలతో స్నేహం ఎప్స్టీన్కి మాత్రమే సాధ్యమైంది. ఒక సాధారణ వ్యాపారవేత్త జీవితంలోకి ఇంతమంది ఎలా వచ్చారన్నది మొదటి ప్రశ్న. కానీ ఆ ప్రశ్నను ఎప్పుడూ ఎవరూ బహిరంగంగా అడగలేదు. ఎందుకంటే ఎప్స్టీన్ దగ్గర ఉన్నది డబ్బు మాత్రమే కాదు, రహస్యాలు కూడా. ఎప్స్టీన్ ఫైల్స్లో వెలుగు చూస్తున్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లు వింటుంటే ఎవరికైనా షాక్ అవ్వక తప్పదు. అమెరికా, యూరోప్, కరీబియన్ ప్రాంతాల్లో ఎప్స్టీన్కు ఇళ్లున్నాయి. కానీ ప్రపంచం ఎక్కువగా మాట్లాడుకుంటోంది మాత్రం ఒక చిన్న దీవి గురించి. అదే లిటిల్ సెయింట్ జేమ్స్. బయటకు చూస్తే అది ఒక ప్రైవేట్ రిసార్ట్లా కనిపిస్తుంది. లోపల మాత్రం చట్టం అడుగుపెట్టని ప్రపంచం ఉంటుందట. అక్కడ చిన్నపిల్లలపై లైంగిక నేరాలు జరిగినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. బాధితులు చెప్పిన కథలన్నీ ఒకేలా ఉన్నాయి. మొదట చిన్న పని ఆఫర్ చేస్తారు, తర్వాత నెమ్మదిగా పనికి ఒప్పుకున్న వాళ్ళని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. చివరకు భయం రాజ్యమేలుతుంది. లోపల జరిగిన విషయాన్ని బయట చెప్పాలంటే బెదిరింపులు వస్తాయి, మాట్లాడితే చంపేస్తామన్న హెచ్చరికలు వినిపిస్తాయి. మైనర్లను లక్ష్యంగా చేసుకుని వారిని తమ ప్రైవేటు దీవులకు, లగ్జరీ ఇళ్లకు తీసుకెళ్లి లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఎవరు ఎదురు తిరిగినా ఎప్స్టీన్ చుట్టూ ఉన్న శక్తివంతమైన పేర్లే రక్షణగా నిలిచాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎప్స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడు. ఆయన్ను కాపాడడానికి ఒక వ్యవస్థ పనిచేసిందని ఇప్పుడు ప్రపంచం గట్టిగా నమ్ముతోంది. ఇక ఈ ఎప్స్టీన్ ఫైల్స్ డాక్యుమెంట్లను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. ఇవి ప్రభుత్వం అధికారికంగా బయటపెట్టిన రికార్డులు. ఇందులో వేల సంఖ్యలో సెలబ్రిటీల పేర్లు ఉండడం సంచలనంగా మారింది. నిజానికి 2005లోనే ఎప్స్టీన్పై మొదటి ఫిర్యాదు నమోదైంది. ఫ్లోరిడాలో ఒక మైనర్ బాలిక తనపై లైంగిక దుర్వినియోగం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆ వెంటనే దర్యాప్తు మొదలైంది. సాక్ష్యాలు బయటపడ్డాయి. మరికొందరు బాలికలు కూడా ముందుకు వచ్చారు. కానీ ఆశ్చర్యంగా 2008లో ఎప్స్టీన్కు భారీ నేరాల నుంచి తప్పించుకునే అవకాశం లభించింది. సాధారణంగా మైనర్లపై లైంగిక నేరాలకు జైలు శిక్ష తప్పదు. కానీ ఎప్స్టీన్ మాత్రం కేవలం కొన్ని నెలలు ప్రత్యేక సౌకర్యాలతో కూడిన జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. అదే సమయంలో రోజుకు 6 గంటలు బయట పనిచేయడానికి కూడా అనుమతి ఇచ్చారు. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ప్లీ డీల్గా చెప్తారు. అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. చట్టం ఎందుకు ఇలాంటి పని చేసింది? ఎవరు ఒత్తిడి చేశారు? బాధితులకు ఎందుకు న్యాయం దక్కలేదనే ప్రశ్నలకు అప్పట్లో ఎవరూ సమాధానం చెప్పలేదు. ఇక 2019లో పరిస్థితి మారిపోయింది. అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మరోసారి కేసు నమోదు చేశారు. ఈసారి ఆరోపణలు మరింత తీవ్రమైనవి. దశాబ్దాలుగా మైనర్లను రవాణా చేసి లైంగికంగా వేధించాడన్న ఫెడరల్ ఛార్జీలు పెట్టారు. ఎప్స్టీన్ను న్యూయార్క్లో అరెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టి ఒక్కసారిగా ఆయనపై పడింది. ఈసారి తప్పించుకోలేడన్న భావన బలపడింది. కానీ కేసు కోర్టుకు వెళ్లకముందే ఒక షాక్. 2019 ఆగస్టులో జైలు సెల్లో ఎప్స్టీన్ చనిపోయాడు. అధికారికంగా అది ఆత్మహత్యగా ప్రకటించారు. కానీ వెంటనే అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఆ రోజు సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు. కాపలా ఉండే గార్డులు నిద్రపోయారు. వాస్తవానికి ఎప్స్టీన్ బతికుంటే చాలామంది పేర్లు బయటకు వచ్చేవి. అందుకే ఆయన మరణం కేసును ముగించలేదు, అనేక అనుమానాలను శాశ్వతంగా మిగిల్చింది. ఆయన మరణం తర్వాత అసలు తుఫాను మొదలైంది. బాధితులు కోర్టులను ఆశ్రయించారు. సివిల్ కేసులు తెరపైకి వచ్చాయి. వాటితో పాటు ఎప్స్టీన్ డైరీలు, ఫ్లైట్ లాగ్స్, ఈమెయిల్స్, కాంటాక్ట్ లిస్టులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఆయన ప్రైవేట్ జెట్లో ఎవరు ప్రయాణించారు, ఎవరు ఆ దీవికి వెళ్లారు, ఎవరు ఆయనతో సన్నిహితంగా ఉన్నారన్న వివరాలు కోర్టు రికార్డుల్లోకి వచ్చాయి. ఇక్కడే ప్రపంచ నేతలకు భయం మొదలైంది. ఎందుకంటే ఇది ఆరోపణల జాబితా కాదు, ఇది సాక్ష్యాల ఆధారంగా ఉన్న పరిచయాల జాబితా. పేరు రావడమే నేరమని కాదు, కానీ ఆ పేర్లు అక్కడ ఎందుకున్నాయన్న ప్రశ్న తప్పించుకోలేని విధంగా మారిపోయింది. అందుకే రాజకీయ నాయకులు, బిలియనీర్లు, సెలబ్రిటీలు మౌనంగా ఉండిపోయారు. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి కారణమిదే.
ఎందుకంటే ఇది ఒక్క నేరస్తుడి కథ కాదు, శక్తివంతులు ఒకరినొకరు ఎలా కాపాడుకుంటారన్న కథ. డబ్బు ఉంటే చట్టం ఎలా మౌనంగా మారుతుందన్న నిజాన్ని ఎప్స్టీన్ ఎపిసోడ్ గుర్తు చేస్తుంది.